నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. అమృత్ స్కీమ్ ద్వారా 145 కోట్లతో 600 డయా పైప్ లైన్ రేకుర్తి 19వ డివిజన్ పరిధిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎర్కల గుట్టపైన వాటర్ ట్యాంకు నిర్మాణానికి ఈరోజు స్థానిక కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ గారు, 18వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుధగోని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారు, స్థానిక నాయకులు పెద్ద మనుషులతో కలిసి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా మాజీ వార్డు సభ్యులు సుధగోని నారాయణగౌడ్, ఎం దుర్గాప్రసాద్, ఎం లింగయ్య, కె ఆంజనేయులు, దొంతి రమణ, గంగిపిల్లి సంపత్, దేవోజు రవీందర్, పిట్టల సత్యనారాయణ, బండారి లక్ష్మణ్, లింగల రాజు, శివయ్య, నూర్ బాషా, దూదేకుల ముస్లిం సంఘం అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం, కె లక్ష్మణ్, బి గోపి, పర్వతం మల్లేశం, వివిధ కాలనీల అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే శ్రీ విల్లాస్ కాలనీ సుధాకర్ రెడ్డి, అజిత్రావు, సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. సింహాద్రి కాలనీ నుండి గడ్డం దామోదర్, శంకర్, లక్ష్మీ నరసింహ కాలనీ నుండి హైమద్ హుసేన్, చందు, ప్రభుదాస్ పాల్గొన్నారు. ఇంద్రమ్మ కాలనీ బుర్హాన్ బాయ్, బుడ్గసంగాల కాలనీ హసన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇదే రోజున విజయపురి కాలనీ, అంబేద్కర్ నగర్, ఆంజనేయ నగర్లను కలుపుకొని మురుగు కాలువల నిర్మాణం గురించి కార్పొరేషన్ ఏఈ ఖాళీద్ గారితో కలిసి వీధుల్లో పర్యటిస్తూ అత్యవసర ఆవశ్యకత ఉన్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ 3 కాలనీల్లో అత్యవసరమైన చోట 3 డ్రైనేజీలను నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలను ఉద్దేశించి 19వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అదేనా వాటర్ పట్టుకో ఏంది అరే అన్న మీరు మేడం ఇటు ఇబ్రాహిం దా ఇబ్రాహిం ఒకటి రెండు కొబ్బరికాయ బేడ ఇటు చూడ బేడ ఇటు ఇక ఇంకెవరు ఉన్నారు? మహిళలు మహిళలు అందరికి ఇచ్చాయి గారు. చంద్రయ్య ఎవరు వచ్చారు? పురాన్ దా పురాన్ కోటి పురాన్ కోటి ఇంకెవరు ఉన్నారు? మరి అజిత్ మర్చిపోయారా శంకరాన్ని మాతృకాలని శంకరాన్ని వచ్చిండా
నారాయణకి ఒకటి రాజు అదేంటి మరి గడిపోకు ఇటే రాజు అందరినీ వస్తున్నావు కవర్ మీదే కవర్ ఒక వాయిస్ ఇచ్చిపోతుంది. అదే బండి సంజయ్ సాయేది సాయి రాదు వస్తారు అందరు వస్తారు. పోతా కొద్ది ఆయనక మిషన్ అమృత్ స్కీమ్ కింద మాకు 145 కోట్లతోటి ఏదైతే త్రాగునీరుకు శాంక్షన్ అవ్వడం జరిగిందో అది మన కరీంనగర్ ఫిల్టర్ ప్లేట్ నుంచి వెళ్ళి మన పద్మనగర్ నుంచి వెళ్ళి చింతకుంట నుంచి టీఆర్కే నగర్ నుంచి వెళ్ళి పైప్ లైన్ ఏర్పాటు చేసి మాకు ఇక్కడ మా 19th డివిజన్ రేకుర్తిలో పెద్ద ట్యాంకు నిర్మాణము చేయడం జరుగుతుంది. ఈ ట్యాంకు నిర్మాణం ఇది జరిగితే మాకు మా 2 డివిజన్లతో పాటు ఇంకా ఇతర డివిజన్లకు కూడా నీళ్లు సప్లై చేసేంత సామర్థ్యం గల ట్యాంకును మాకు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇటు విషయమై మా డివిజన్ తరపున మా తరపున బండి సంజయ్ కేంద్ర మంత్రి సహాయ శాఖ మంత్రి గారికి మరియు గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారికి మరియు నగరపాలక సంస్థ మేయర్ గారికి మరియు డిప్యూటీ మేయర్ చల్ల హరిశంకర్ గారికి మా సహచర కార్పొరేటర్ మాధవకృష్ణ గౌడ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎన్నో ఏళ్ళ నుంచి దాదాపు 43 సంవత్సరాలే మా డివిజన్లో మేము మున్సిపాల్లో కలిసినా కూడా ఇప్పుడు చెరువు బావి నీళ్ళే తాగుతాను మొన్న కొన్ని కాలనీస్ వాటి నుంచి విముక్తి లభిస్తుందని మేము ఆశిస్తున్నాం ఈ స్కీమ్ తోటి. ఇది దాదాపు దీని కన్స్ట్రక్షన్ 8 నెలల్లో 1 year పడుతుంది. పైప్ లైన్ అయితే ఆల్మోస్ట్ టీఆర్కే నగర్ దాకా వచ్చింది. ఇవాళ ఇది ప్రారంభించుకుంటున్నాం. దీన్ని కూడా త్వరగా పూర్తి చేసి అందరికీ నీళ్ళు అందించే విధంగా మేము ముందుంటామని కోరుకుంటున్నాం. ఇది నా పీరియడ్లో మా పీరియడ్లో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టు నా డివిజన్కు రావడం అనేది దానికి కూడా మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వాటర్ మొత్తం ఇది రాకుంటే మనకు ప్రాబ్లం అది క్యాన్సిల్ చేయాలి.
మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.